హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 ఆర్టికల్స్ వచ్చినాయి. ఆ 3 ఆర్టికల్స్ ఏంటంటే కరోనా గుట్టు వీడుతుందా, లక్ష్యం కొండంత, నాగా చర్చలో పురోగతి అని చెప్పేసి 3 ఆర్టికల్స్ వచ్చినాయి. దాంట్లో మొదటి ఆర్టికల్ కరోనా గుట్టు వీడుతుందా అని చెప్పేసి అంత ఇంపార్టెంట్ లేదు, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే కరోనా ఎక్కడ స్టార్ట్ అయింది, ఒకవేళ చైనాలో స్టార్ట్ అయితే చైనా ప్రభుత్వము అక్కడ ఒకవేళ శాస్త్రవేత్తల బృందాన్ని ఎందుకు ఆహ్వానిస్తలేదు అని చెప్పేసి చెప్పిండు. అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పనికిరాదు అది. ఇంకో 2 ఆర్టికల్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా పనికొస్తాయి. మొదటిగా చూసుకున్నట్లయితే లక్ష్యం కొండంత అని ఒక ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే 2015లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం స్టార్ట్ చేశారు. ఆ పథకం లక్ష్యం ఏంటంటే 2022 నాటికి 40 కోట్ల భారత పౌరులను నిపుణ శ్రామికులుగా తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు 3వ విడతగా దానికి నిధులు మంజూరు చేశారు. ఈ 2 విడతలుగా దాదాపు 90 లక్షల మందిని అది నిపుణ శక్తిగా తయారు చేసినప్పటికీ 15 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అన్నమాట. అంటే మనము లక్ష్యం ఎంత వేసుకున్నాము, 40 కోట్ల లక్ష్యం వేసుకుంటే మనం దాదాపు 10% కూడా మనము శిక్షణ ఇవ్వలేకపోయినాం. దాంట్లో అసలు ఇచ్చిన 9 లక్షల మందికైనా ఉపాధి అవకాశాలు కల్పించలేదు. కేవలం 15 లక్షల మందికి మాత్రమే మనం ఉపాధి అవకాశాలు కల్పించినామంటే ఇంకా మిగతా వాళ్ళు ఎడిపోవాలి మరి. ఇది మనం ఈ ఆర్టికల్లో మనకు అంటే రైటర్ ఈ విధంగా చెప్పిన అనమాట. అయితే ఈ ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హిందీలో నయా దౌర్ అని ఒక ఫిల్ము ఉందన్నమాట. ఆ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే ఆ ఫిలింలో హీరో మన జట్కా బండి నడుపుకున్న ఒక కుర్రాడు అనమాట. అయితే ఆ ఊర్లో జమీందార్ కొడుకు కొత్తగా బస్సు సర్వీసులు స్టార్ట్ చేయడం వల్ల ఆ ఊర్లో ప్రజలంతా బస్సు సర్వీసులు వాడుతూ ఉంటారు. దీంతో జట్కా బండి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలందరినీ కుదిరైపోతాయి. ఈ నేపథ్యంలో ఆ హీరో ఏ విధంగా సాంకేతికతను, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఆ సవాళ్ళను అధిగమించి ముందుకెళ్ళున్నాడని చెప్పేసి సినిమా మనకు చాలా ఆసక్తిగా సాగుతాయన్నమాట. ఇది నేను ఎందుకు చెప్పినంటే 2013లో నా 10th అయిపోయింది అనమాట. అప్పుడున్న పరిస్థితులకి నా సిలబస్ 2002-2008 అయిందన్నమాట. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం సిలబస్, సేమ్ సిలబస్ అనమాట. 2002లో ఉన్న పరిస్థితులు ఏంది, 2013లో ఉన్న పరిస్థితులు ఏంది అంటే మనం పరిస్థితులు తగ్గట్టుగా మనము సిలబస్ను చేంజ్ చేయకుండా వల్ల పాత అదే సిలబస్ను తిప్పి కొట్టడం వల్ల మనకు ఎటువంటి అంటే అది ఉపయోగపడదు. మనకు ఆ సబ్జెక్టు, ఆ చదువు అనేది ఉపయోగపడదు. మనం మారుతున్న పరిస్థితుల కనంగా మన సబ్జెక్టు ఉన్నప్పుడు మాత్రమే మనము ఆలోచించగలుగుతాము, ఏమన్నా చేయగలుగుతాము. బట్ మన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఇట్లా వెనుకబడిపోయిందో చూసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పడానికి ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే సంక్షోభం, అంటే కరోనా తెచ్చే సంక్షోభం వల్ల దేశంలో యాంత్రీకరణ వైపు చాలామంది ముందుకెళ్తున్నారు అనమాట. ఇట్లా వినియోగదారునికి ఏమైనా సమస్య వస్తే ఆయన మెసేజ్ చేసినప్పుడు టెలికాలర్స్ వాళ్ళు ఉపయోగించకుండా కేవలం రోబో చాట్ బోర్డులను ఉపయోగిస్తున్నారు. అంటే మనుషుల బదులుగా మొత్తం యాంత్రీకరణ వైపు వెళ్ళిపోతుంది. కృత్రిమ మేధను, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటువంటి యంత్రాలు వస్తున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి చాలా దారుణంగా వాళ్ళకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా దీన్ని మనం పేర్కొనవచ్చు అనమాట. అలాగే మనం రీసెంట్గా ఒక నివేదిక చూడవచ్చు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం విడుదల చేసే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో సంవత్సరము మన స్థానం చూసుకున్నట్లయితే 2020కి 130 స్థానానికి వచ్చిందనమాట. అదే మనకంటే చిన్న దేశమైనటువంటి భూటాన్కి 129 స్థానం వచ్చింది, మన 131 వచ్చిందనమాట. మనం చూసుకోవచ్చు. అంటే మన దేశంలో విద్యా వ్యవస్థ అంటే హ్యూమన్ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యే దాన్ని బట్టి చూస్తే చాలా మనం వెనుకబడిపోతున్నాం. మీద చిన్న దేశాల కంటే పెద్ద దేశము, అంటే భౌగోళికంగా చూసుకున్నట్లయితే, జనాభా పరంగా చూసుకున్నట్లయితే పెద్ద దేశము అటువంటిది వెనుకబడిపోతుంది అని చెప్పిండు. అలాగే 33 కోట్లు కలిగిన అమెరికా జనాభా, 135 కోట్లు కలిగిన మన ఇండియా జనాభా చూసుకున్నట్లయితే 33 కోట్లు కలిగిన ఆ జనాభాకి సాంకేతిక రంగంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మనం 135 కోట్లు కలిగినాం, అయినా కానీ మన సాంకేతికంగా ఎటువంటి ముందుకు లేదనమాట. అంటే ముందుడు కంటే మీన్స్ అనుకున్నంత స్థాయిలో లేదు మనకు. ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనకు చెప్పింది ఏంటంటే చాలామంది
కంపెనీస్ ఏమంటున్నాయి, స్కిల్డ్ పర్సన్స్ మాకు కావాలి అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు మొత్తుకుంటా అంటే, ఇంకో పక్క చిన్న చిన్న స్లీపర్ ఉద్యోగాన్ని కూడా పట్టభద్రులు అంటే పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు వెనుకబడుతున్నారంటే, అంటే మన విద్యా వ్యవస్థ ఏ విధంగా వ్యవస్థగత లోపాలతో సతమతమవుతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి సవాళ్ళను మనము ముందుకు ఎదుర్కొని ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, విద్యా విధానంలో ప్రధానంగా వృత్తి విద్య కోర్సులు తీసుకురావాలి చిన్నప్పటి నుంచి. అంటే తీసుకురావడం వల్లనే మనకు కొంతమేర వృత్తి విద్య అనేది మనకు ఒకవేళ జాబ్స్ రాకపోయినా కానీ వృత్తి విద్య ద్వారా మనం జీవితాన్ని ముందుకు తీసుకోగలుగుతాం, మన దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టగలుగుతాం అన్నమాట. ఈ సమయంలో నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పేసి 2020 తీసుకొచ్చి కొంతమేర వృత్తి విద్య కోర్సులు పట్టుకొచ్చింది అనమాట. అదే మనము వృత్తి విద్య కోర్సులు చూసుకున్నట్లయితే జర్మనీలో 70%, దక్షిణ కొరియాలో 96% వృత్తి విద్య కోర్సులు వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఉన్నాయన్నమాట. మన దగ్గర కేవలం 5% మాత్రం వృత్తి విద్య కోర్సులు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి మనకి ఏటీవీలో చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనము 90 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని చెప్పేసి మనం ఇప్పుడు ఆర్టికల్ చెప్పుకున్నాం కదా, దాంట్లో 15 లక్షల మందికి మాత్రమే మనకు ఉపాధి కల్పించారన్నారు కదా. అయితే ఇటువంటి శిక్షణ తీసుకున్న వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలా, వాళ్ళని అట్నే వదిలేయకూడదు అని చెప్పిండు. సరే, వాళ్ళకు కొంత ఉపాధి కల్పించకపోయినా, వాళ్ళకు ఒకవేళ జాబ్స్ రాకపోయినా, వాళ్ళకు సొంతంగా వాళ్ళు స్వయంగా ఒక సంస్థనన్నా లేకపోతే ఏదైనా ఒక పరిశ్రమను నెలకొల్పాలనుకున్నప్పుడు వాళ్ళకు ముద్ర వంటి పథకాల ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు కల్పించడం వల్ల వాళ్ళు సొంతంగా స్వయం కాలం మీద నిలబడగలుగుతారనమాట. ఈ విధమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇటువంటిది నిరుద్యోగ సమస్యను మనం తీర్చాలంటే కంపల్సరీగా జనాభాని మనము నియంత్రణ చేయాలి. అలాగే ఇది ఇంకొకటి ఏంటంటే, మనకు యువ జనాభా ఎక్కువ ఉన్న దేశం అనమాట. యువ జనాభా ఉండడం దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట. యువ జనాభా నిపుణత కలిగిన యువ జనాభా ఉన్నప్పుడే దేశానికి ప్రయోజనకరం అన్నమాట. లేకపోతే ఆ యువతే ఏ విధంగా మారిపోతారంటే నిరుద్యోగులకు మారిపోయినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వివిధ రకాలుగా మన దేశానికి విపత్తుగా మారే ఛాన్స్ ఉందన్నమాట. వాళ్ళకి ఏ పని లేకపోతే ఆటోమేటిక్గా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు దేశాన్ని విచ్ఛిన్నంగా చేసి లాస్ట్కు విద్రోహ శక్తులుగా మారి, అంటే ఉగ్రవాద చర్యలలో అంటే మాకు ఎటువంటి జాబులు కల్పిస్తలేదని చెప్పేసి ప్రభుత్వం మీద వాళ్ళు తిరగబడే చర్యలు జరుగుతాయి అన్నమాట. అది మొత్తానికి దేశ పరువు పోయే పనులైతే ఆటోమేటిక్గా అంతర్గత కల్లోలానికి దారితీస్తాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి చర్యలకు ముందుకు పోకుండా యువతను మంచి మార్గంలో నడపడానికి ప్రభుత్వాలు అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి ఎడిటర్లు చెప్పిండు. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. నెక్స్ట్ ఎడిటర్లు చూసుకున్నట్లయితే, నాగా చర్చలో పురోగతి ఉడంబడికపైనే ఊగిసలాట అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ ఇచ్చిండు. ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, దాదాపు నార్త్ ఈస్ట్ స్టేట్లలో నాగాల్యాండ్ అంటే నాగా సంబంధించిన వ్యక్తులందరూ ఒక ఉద్యమాన్ని తెలియజేసారు అనమాట. ఆ ఉద్యమం ఏమైందంటే, ప్రధానంగా మాకు ప్రత్యేకంగా మన కాన్స్టిట్యూషన్ ఉండాలి, ప్రత్యేక ఫ్లాగ్ ఉండాలి మాకు అని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి అక్కడ ప్రభుత్వ పాలన అంటే ప్రజాప్రభుత్వ పాలన ఏర్పడకుండా వాళ్ళు ఒక రకంగా వరిపడవ సంస్థలు ఏం చేసినాయంటే ఒక ప్రత్యామ్నాయ పాలన ఏర్పాటు చేసి అక్కడ వివిధ హింసలకు ముందుకెళ్ళినాయి అనమాట. దీంతో అక్కడ దారుణమైన హింస జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రము నాగాల మధ్య వివిధ రకాలుగా ఒప్పందాలు చర్చలు జరిగినప్పటికీ అవి ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అక్బర్ హైదర్ ఒప్పందం, 16 అంశాల ఒప్పందం, షిల్లాంగ్ ఒప్పందం అని మనము నాగా వర్గాలతో మనము కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. దానికి మేజర్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు, నాగా వర్గ సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్రతి చర్చ జరిగినప్పటికీ ప్రతి ఒప్పందం జరిగినప్పటికీ మాకు రాజకీయ పరంగా ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తలేరు, తగినంతగా హక్కులు కల్పిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఈ చర్చలను విఫలం చేస్తున్నారు అనమాట. ఈ నేపథ్యంలో 2015లో కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ నాగాలాండ్కు చెందిన సంస్థకు అధినేత అయిన ఇస్సాక్ మువయా మధ్య చర్చ జరిగిందండి. దానికి ముసాయిదా ఒప్పందం జరిగిందనమాట. ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమైందంటే, కొంతమేర కొన్ని మెట్లు దిగినాయి. ఏ విధంగా అంటే, మాకు ఫ్లాగ్ ఉండాలి, ఆ ఫ్లాగు
అన్ని రకాలు ఉపయోగించుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, లేదు మీరు ఫ్లాగ్ తీసుకోండి, బట్ ఏంటంటే మీ సాంస్కృతికమైన పండుగలలో మాత్రమే దాన్ని ఉపయోగించుకోండి, ప్రభుత్వ కార్యాలయాల్లో అటువంటి ఫ్లాగ్ను ఉపయోగించుకోవడం లేదు అని చెప్పింది. దాంతో వాళ్ళు కూడా, ఆ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఓకే సరే అని చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం ఏం చెప్పిందంటే ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది, వాళ్ళకు నిధులు మంజూరు కల్పించింది. అలాగే ఇప్పుడు మిలిటరీ గ్రూప్లో ఉన్నటువంటి సాయుధ పౌరులని వాళ్ళందరూ తీసుకొచ్చి సాయుధ వారు మన బలగాలలోకి తీసుకుందనమాట. ఈ నేపథ్యంలో వాళ్ళకు మంచి చర్యలు తీసుకున్నప్పటికీ వాళ్ళు ఏమైందంటే ఇలా 2015లో చర్చలు జరగడానికి ఒక సంధానకర్తగా ఉన్నటువంటి ఆర్ఎన్ రవిని 2019లో అక్కడ గవర్నర్ నియమించిందనమాట. గవర్నర్ నియమించి అక్కడ కొంతమేర పాలనను సక్రమంగా తీసుకువెళ్ళే విధంగా చూడాలని చెప్పేసి ఆర్ఎన్ రవికి బాధ్యతలు ఇప్పించింది. అదే సంవత్సరము 2019 ఆగస్టు 5న మనకు కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనమాట. దీంతో మాకు కూడా ఇటువంటి గతి ఏర్పడుతుంది మేము అనుకుంటున్నాం, కానీ మాకు ఇట్లా చేయరు కేంద్ర ప్రభుత్వము అని చెప్పేసి అక్కడ చెందిన ఎన్ఎస్సిఎన్ అధినేత మూవయ్య ఏం చేసిందంటే 2020లో ఒక ఇంటర్వ్యూలో ఏం చేసిండు, మాకు కంపల్సరీ ఫ్లాగ్ కంపల్సరీగా అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటేనే మేము చర్చలకు వస్తాము అని చెప్పేసి కంపల్సరీగా కూర్చుందనమాట. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎన్ఎస్సిఎన్ వాళ్ళతో కాకుండా మనము మిగతా వేర్పాటువాద సంస్థలతో ముందుకెళ్ళి ఈ చర్చలను సఫలం చేద్దామని చెప్పేసి అనుకునేమాట. అయితే ఇలా వెళ్ళడం వల్ల పెద్ద ప్రధానమైన మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఈ ఎన్ఎస్సిఎన్ సంస్థ చాలా పెద్ద సంస్థ అనమాట, నాగాలాండ్లో పెద్ద సంస్థ. ఈ సంస్థను కాదని చెప్పి వివిధ వర్గాలతో పోయేందుకు ప్రభుత్వం ఏం చేసింది, నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ అని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసింది. అయితే వీళ్లకు దగ్గరైతే ఏమవుతుందంటే ఎన్ఎస్సిఎన్ చెందిన వారంతా మిలిటెంట్ గ్రూప్ చెందిన వారన్నమాట. వాళ్ళు మాతో చర్చలు జరపలేదు, మాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండానే మిగతా వారితో పెట్టుకొని ఇట్లా ముందుకెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ అక్కడ తీవ్రవాదం చెలరేగి వివిధ రకాలుగా మళ్ళీ హింస ఏర్పడే ఛాయిస్ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఇంకోటి కూడా చూసుకోవచ్చు, చైనా పరోక్షంగా మన ఏమంటుంది అరుణాచల్ ప్రదేశ్ మాది, డోక్లాం మాది అని చెప్పేసి చూసుకున్నాం అనమాట. డోక్లాం ఇష్యూ కూడా చూడొచ్చు, అలాగే రీసెంట్లీ గాల్వాన్ ఇష్యూ కూడా చూడొచ్చు. అంటే ఆ ప్రాంతాన్ని మొత్తం చైనా అయ్యి మీరు ఆక్రమించుకున్నారని చెప్పేసి వదిలిపెడుతుంది చైనా. ఈ నేపథ్యంలో ఒకవేళ నార్త్ ఈస్ట్ స్టేట్లో నాగాలాండ్లో ఇప్పుడు ఇటువంటి ఉద్యమం చెలరేగి హింస ఇట్లా ఏర్పడదనుకో, అప్పుడు ఆటోమేటిక్గా పరోక్షంగా వాళ్ళకు నిధులు సమకూరుస్తుంది అనమాట. నిధులు సమకూర్చి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి అక్కడ నాగాలాండ్లో ఒక అస్థిరమైన ప్రభుత్వాన్ని, అంటే అస్థిరంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దానివల్ల మనం అంతర్గత కల్లోలంగా చిక్కుకునే ప్రమాదం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మనము కొన్ని చర్యలు తీసుకోవాలా. అయితే ప్రభుత్వం ఒకవేళ నాగాలాండ్కు ఫ్లాగ్ ఇద్దామని చెప్పి అనుకుందనుకో, కర్ణాటకకి, తమిళనాడుకి, జమ్మూ కాశ్మీర్ కూడా ఈ ఉద్యమాలు చేపట్టి మాకు సపరేట్ ఫ్లాగ్ కావాలి, మాకు ఆ ఫ్లాగ్ని మేము ఉపయోగించుకుంటాము అని చెప్పేసి అంటే మనం వాటికి ఎటువంటి ఫ్లాగ్ ఇవ్వలేదు అనమాట. అయితే ఒకవేళ ఇప్పుడు నాగాలాండ్కు చర్చలు వాళ్ళకి ఇచ్చినామనుకో, కంపల్సరీ ఇవి కూడా మాకు ఫ్లాగ్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా ముందుకు వస్తే మళ్ళీ ఉద్యమం చేయబడతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో చూడాలి మనం. ఎందుకంటే ఆర్టికల్ ఇంత చెప్పిండో ఇది ఇంకా ముందుకు జరిగే విషయం, ఇది ఇంకా మనం ముందు ఏమవుతుందో మనం చర్చిద్దాం. దీని క్వశ్చన్ ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. రోజు మనం ఇట్లా ఈనాడు ఎడిటోరియల్లో మంచి ఎడిటోరియల్ తీసుకొని వాటికి మనకు యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఏ విధంగా సన్నద్ధమయ్యే విధంగా దీన్ని నేను తయారు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లా మీరు చేయడం వల్లే నేను ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ నాకు లభిస్తుంది. దాంతో మంచి వీడియోలు చేయడానికి నేను ఇంకా ముందుకు వస్తాను. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ను తయారు చేసిన, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో ఇప్పుడు మనం చెప్పే క్వశ్చన్స్ని అక్కడ దాంట్లో పోస్ట్ చేస్తాము. మీరు వాటికి ఆన్సర్స్ రాసి దాంట్లో అప్లోడ్ చేసారనుకో, మనం చూద్దాం అంటే ఎవరెవరు బాగా రాశారు ఏందని చెప్పి మనం చూడొచ్చు. అదేవిధంగా చాలామంది రాయడం వల్ల కంటెంట్ దొరుకుతుంది మనకు. ఏ విధంగా ఒక పర్సన్ మనం మిస్ అయిన పాయింట్ ఆయన రాయొచ్చు. అట్లా మన కంటెంట్ దొరికి మనం తెలుగు మీడియం అభ్యర్థులు యూపీఎస్సీకి చాలామంది వెళ్ళాలనే ఆశతో నేను ఇది స్టార్ట్ చేసిన. కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. జై హింద్.